నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. ఇండోర్కు చెందిన ఓ యువకుడు సక్సెస్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈలో 2 సార్లు విఫలమైన ఆ యువకుడు సాంప్రదాయ విద్యా మార్గాన్ని పక్కన పెట్టి యూట్యూబ్ ద్వారా ప్రొడక్ట్ డిజైన్ నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఫ్రీలాన్సర్గా పనిచేస్తూ నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వ్యాపారవేత్త అంకుర్ వారీకు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. జేఈలో విజయం సాధించలేకపోయిన తర్వాత ఆ యువకుడు రాత్రి వేళలో యూట్యూబ్లో అందుబాటులో ఉన్న ఉచిత ట్యూటరింగ్స్ను ఉపయోగించుకుని ప్రోడక్ట్ డిజైన్ నేర్చుకున్నట్లు వారీకు తెలిపారు. క్రమంగా తన స్కిల్ పెంచుకొని ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోని తయారు చేసుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం అతను సంపాదిస్తున్న ఆదాయం నెలకు 2 లక్షల వరకు చేరిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన పలు గ్రాడ్యుయేట్ల కంటే అతడి పోర్ట్ఫోలియో మెరుగ్గా ఉందని వారీకు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అంకుర్ వారీకు భారత్లో విద్యార్థులకు ఇస్తున్న ప్రాధాన్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఒక వ్యక్తి ప్రతిభను అతను ఏ కాలేజీలో చదివాడు, ఏ డిగ్రీ సాధించాడు, ఏ సంస్థలో పని చేస్తున్నాడనే అంశాలతోనే నిర్ణయించడం సరికాదన్నారు. మన దేశంలో ప్రతిభకు కొదవలేదని, అయితే ప్రముఖ విద్యా సంస్థ పేరు, డిగ్రీ లేదా పెద్ద కంపెనీ ఉద్యోగం ఉంటేనే సామర్థ్యం ఉన్న వ్యక్తిగా గుర్తించే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. సాంప్రదాయ విద్యార్హతలు ఒక వ్యక్తి గతంలో ఎక్కడ ఉన్నాడో తెలియజేస్తాయని, కానీ భవిష్యత్తులో అతను ఎంత దూరం వెళ్ళగలిగాడో అని నిర్ణయించలేవని వారీకు చెప్పారు. మారుతున్న కాలంలో విద్యతో పాటు స్వయంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం కూడా ముఖ్యమని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా యూట్యూబ్, ఆన్లైన్ కోర్సులు, ఉచిత డిజిటల్ వనరుల ద్వారా యువత కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు పెరిగాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఈ విజయ్ గాథపై సోషల్ మీడియాలో అందరూ ఏకీభవించలేదు. ఇలాంటి ఉదాహరణలను సాధారణ విజయ మార్గంగా చూపించడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు. జేఈలో 2 సార్లు విఫలమైన వ్యక్తి నెలకు 2 లక్షలు సంపాదించడం ఓ అసాధారణ ఉదాహరణ మాత్రమేనని, అందరికీ ఇదే ఫలితం వర్తిస్తుందని చెప్పలేమని కామెంట్లు చేశారు. మరోవైపు ఐఐటి వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీటు సాధించడం కూడా కఠినమైన పోటీని ఎదుర్కొని సాధించే ప్రతిభకు నిదర్శనమేనని మరికొందరు వాదించారు. దీంతో డిగ్రీ, కాలేజీ పేరు కంటే నైపుణ్యమే ముఖ్యమా, లేక రెండిటికి సమాన ప్రాధాన్యం ఉందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇండోర్ యువకుడి కథ మాత్రం సాంప్రదాయ విద్యా మార్గానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ వనరులను ఉపయోగించుకొని నైపుణ్యాలు పెంచుకోవడంపై ఆసక్తిని పెంచుతోంది.